కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి మేక గాడిద పాలు తాగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజా సమస్యలు గుర్తింపే ధ్యేయంగా ప్రజల కోసం మీ ఎమ్మెల్యే పార్థసారథి పేరిట పట్టణంలోని వివిధ కాలనీల్లో ఆయన పర్యటించారు. అరుణ్జ్యోతి నగర్లో నడుస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ గాడిద పాల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని ఎమ్మెల్యే పార్థసారథి ఆప్యాయంగా పలకరించారు. వ్యాపారం సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గాడిద పాలను కొనుగోలు చేసి తాగారు. మహాత్మా గాంధీ నగర్లో పర్యటించిన పార్థసారథి మేకల కాపరి శివన్నను చూసి ఆయన వద్దకు వెళ్లారు. శివన్న జీవన విధానం, కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. ఆ తర్వాత స్వయంగా తానే మేకపాలు పితికి తాగారు. మేక, గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వాటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషక విలువలు అత్యధికంగా ఉంటాయని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఇప్పుడు తాగింది గాడిద పాలు. ఈ పిల్లవాడు కర్ణాటక నుంచి వచ్చాడు. ఇక్కడ ఇల్లు తిరిగి ఈ గాడిద పాలని చిన్న దాంట్లో ఉన్న పాలు 50 రూపాయలు అవుతుంది. దీనికంటే కొంచెం పెద్దదిగా ఉంటే 100 రూపాయలు అవుతుంది. ఈ పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ పాల ద్వారా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శుద్ధి అవుతాయని ఈ పిల్లవాడు చెప్తా ఉన్నాడు. గాడిద పాలు కానీ, మేక పాలు కానీ, ఆవు పాలు కానీ, ఆవు పాలు అన్నింటికంటే శ్రేష్టం. చిన్నపిల్లల నుంచి ఎవరైనా తాగొచ్చు. ఈ అబ్బాయి కూడా అభినందిస్తా ఉన్నాడు. దీన్ని వృత్తిగా తీసుకున్నాడు. దీన్ని స్వతహాగా ఆదాయ మార్గంగా తీసుకుని ఇంటింటికి తిరుగుతూ ఈ పాలు అమ్ముతున్నాడు. చాలా సంతోషం. జీవనోపాధి కల్పించేటువంటి రాణి.